నీకు రేపు పొద్దుగాల పోయి పైసలు తీసుకో, రైతులను ఇబ్బంది పెట్టకన్నా అన్నావు. ఆవేశం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. 10,000 వడ్డీ విషయంలో బ్యాంక్ అధికారులతో వివాదం తలెత్తగా ఓ రైతు ₹1,00,000 విలువైన తన బైక్కి నిప్పు పెట్టేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చందు సోమవారం బైక్పై తెలకపల్లిలోని బ్యాంక్ బరోడా బ్యాంకుకి వచ్చాడు. లోనికి వెళ్లి బ్యాంకు సిబ్బందితో మాట్లాడిన అతడు ఆవేశంతో బయటకొచ్చి చిన్న డబ్బాలోని పెట్రోల్ను తన బైక్పై చల్లి నిప్పు పెట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో తెలియక షాక్కి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చందుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఏఎస్ఐ సుధీర్ కుమార్ స్పందిస్తూ చందుకు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో క్షణికావేశంలో బైక్కి నిప్పు పెట్టాడని తెలిపారు. చెప్పుకుంటే అర్థం కాదు నీ ధోని, నీవు ఎవడో నిలబెట్టుకున్నప్పుడు మాటతో బతుకు. లక్షలు ఎమ్మటి రావు, బండ్లు ఎమ్మటి రావు, మనుషులు ఎమ్మటి రావు. మాట ఒక్కటి నిలబెట్టుకుంటే మాటతో బతకాలి మనిషి. చందు తన తల్లి నిరంజనమ్మ పేరు మీద రుణం తీసుకోగా 2024లో ₹129,000 రుణమాఫీ అయిందని, అయితే కట్ ఆఫ్ తేదీ ప్రకారంగా ఇంకా రైతు నిరంజనమ్మ వడ్డీ ₹10,250 చెల్లించాల్సి ఉందని బ్యాంక్ మేనేజర్ దిలీప్ చెప్తున్నారు. ఈ విషయాన్ని చందుకు స్పష్టంగా చెప్పినా క్లియర్ చేయకుండా 2 వారాల క్రితం బ్యాంకుకొచ్చి తన తల్లి పేరిట కొత్తగా రుణం ఇవ్వాలని లేదా పాస్బుక్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. మిగిలిన వడ్డీ చెల్లించి రుణం తీసుకోండి అని చెప్పినా పట్టించుకోకుండా ఆవేశంతో ఇలా చేశాడని ఆయన వెల్లడించారు.